ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ శనివారం నుంచి మొదలు కానుంది. ఇందుకోసం 10 జట్లు సిద్ధమయ్యాయి. అలాగే కొంతమంది కొత్త కెప్టెన్లు కూడా తమ లక్ చెక్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే కెప్టెన్సీని మధ్యలోనే వదులుకున్న కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ చరిత్రలో ఉన్నారు. వారెవరో ఓసారి చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజ్ లీగ్. అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోనే అతిపెద్ద 20 ఫ్రాంచైజ్ లీగ్ను గెలవడానికి పాల్గొనే ప్రతి జట్టుపై ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్ పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొంటూ చాలామంది కెప్టెన్లు ఫ్రాంచైజీలు ముందుకు సాగగా, కొందరు సీజన్ మధ్యలో జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా చాలా మంది కెప్టెన్లు సీజన్లో కెప్టెన్సీని విడిచిపెట్టారు. ఐపీఎల్ 18వ సీజన్కు ముందు ఆ సీజన్లో ఏ ఆటగాళ్లు కెప్టెన్సీని విడిచిపెట్టారో ఓసారి తెలుసుకుందాం. ఐపీఎల్ సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మొదటి కెప్టెన్ డేనియల్ వెట్టోరీ. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రసబ్ను ఆపల 2011 ఫైనల్స్కు తీసుకెళ్లాడు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తరువాతి సీజన్లో వెట్టోరీ తన పేలవమైన ప్రదర్శన కారణంగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ఆ తర్వాత రబా విరాట్ కోహ్లీని కొత్త కెప్టెన్గా నియమించింది. కోహ్లీ కెప్టెన్సీలో రాష్ట్ర పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్కు అర్హత సాధించలేకపోయింది. సంవత్సరంలో కుమార్ సంగక్కర డెక్కన్ చార్జర్స్కు నాయకత్వం వహించాడు. డెక్కన్ చార్జర్స్ వరుసగా 5 మ్యాచ్లో ఓడిపోవడం, ఒక మ్యాచ్ వర్షన్ కారణంగా రద్దవడంతో సంగక్కర ప్లేయింగ్ 11 నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ సీజన్లో అతని స్థానంలో కామెరాన్ వైట్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచాడు. కానీ 2013 సీజన్లో అతను బ్యాటింగ్తో ఇబ్బంది పడ్డాడు. 6 మ్యాచ్లో ఘోరంగా విఫలమైన తర్వాత పాంటింగ్ కెప్టెన్సీని వదులుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించారు. ముంబై ఇండియన్స్ వారి మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. పూణే వారియర్స్ ఇండియా శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2013 అడుగుపెట్టింది. కాని జట్టు పేలవమైన ప్రదర్శన తర్వాత అతను కూడా సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ను కొత్త కెప్టెన్గా నియమించారు. కాని అతను కూడా జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు. పూణే వారియర్స్ ఇండియా 16 మ్యాచ్లో 4 విజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్ 2014 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సరహా కెప్టెన్గా నియమితులయ్యారు. సరే, తన మొదటి 4 మ్యాచ్లో రెండింటిలో ఓడిపోయింది. అలాగే ధావన్ బ్యాట్తో ఇబ్బంది పడుతున్నాడు. ఆ కారణంగా అతను తన బ్యాటింగ్పై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్కు చెందిన డారెన్ సామీని కొత్త కెప్టెన్గా నియమించారు. షేన్ వాట్సన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ 2015 సంవత్సరంలో అద్భుతంగా రాణించింది. 10 మ్యాచ్లో 6 గెలిచింది. వాటిలో 2 రద్దయ్యాయి. 1 డ్రాగా ముగిసింది. అయితే వాట్సన్ తన ఆటపై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో గౌతమ్ గంభీర్ మూడవవాడు. అతను కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ జట్టును 2 ఐపీఎల్ టైటిళ్లకు నడిపించాడు. 2018 అతను తన సొంత ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్డెవిల్స్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగొచ్చాడు. అతన్ని ఢిల్లీ కెప్టెన్గా నియమించారు. కాని ఫ్రాంచైజీ అదృష్టం మారలేదు. మొదటి 6 మ్యాచ్లలో ఒకదాన్ని మాత్రమే గెలిచిన తరువాత గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని తర్వాత శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్గా నియమితులయ్యారు. సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా దినేష్ కార్తిక్ నియమితులయ్యారు. 2020 సీజన్లో కేకేఆర్ మొదటి 7 మ్యాచ్లో 4 గెలిచింది. కాని కార్తిక్ బ్యాటింగ్తో బాగా రాణించలేకపోయాడు. దీని కారణంగా అతను కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో ఇయోన్ మోర్గాన్కు కెప్టెన్సీ ఇచ్చారు. ఆపల 2022 కోసం ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కాని కేవలం 8 మ్యాచ్ల తరువాత జడేజా
తన ఆటపై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ధోని మళ్లీ చెన్నై కెప్టెన్ అయ్యాడు. జడేజా కెప్టెన్సీలో చెన్నై 8 మ్యాచ్లో రెండింటిలో మాత్రమే గెలవగలిగింది.